కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాలో డబ్బులు జమ కావడాన్ని హర్షిస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు మహిళలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయలేక కూటమి పథకాలపై విష ప్రచారం చేస్తుంటారని ఆరోపించారు. వైసీపీ పాలనలో అమ్మఒడి కింద డబ్బులు ఎక్కడికి మళ్లించారో చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తామని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది. ఒక్కొక్క బిడ్డకు మీరు 13,000 ఇచ్చి ఆ రోజుల్లో 2,000 ఎగరగొట్టిన డబ్బులు ఎక్కడికి పోయినాయి? మీరు సమాధానం చెప్పాలి. ఈ రోజు ప్రతి బిడ్డకి ఇస్తూ 60 లక్షల పైచీల కంటే దాదాపు 20 లక్షల తల్లులకు ఖాతాలో ఎక్స్ట్రాగా వచ్చేటువంటి ఈ యొక్క నిధిని ఈరోజు మీరు చేతకాక చేయలేక ఇయ్యలేక ఇచ్చినటువంటి గొప్ప తల్లికి వందనం కార్యక్రమానికి ఓర్చలేకపోతున్నారు. మీ విషపు ప్రచారాన్ని ఎవరు నమ్మరు. కానీ అదేదో ఒక సామెత ఉంది, పనికి మాలిన మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు నోర్లు బంద్ కావాలి. ఇప్పటికైనా ఇంకా జ్ఞానం ఉండాలి. మీరు మంచి చెబితే నమ్ముతారు, కానీ ఇలాంటి చెడుని ఏదో ఒక రకంగా ఓర్చలేక ఏ రకంగా అయినా ఈ పథకాలు అమలు పరుస్తున్నారని చెప్పి ఈరోజు అడుగుతున్నా. నేను పెన్షన్లు పెంచుతామన్నాం, పెంచాం. అదే రకంగా మీరు చూస్తే రాబోయే రోజుల్లో కూడా మిగిలిన హామీలు తూచా తప్పకుండా జరుగుతాయి. ఈరోజు ఆనందంగా ప్రతి ఒక్క ఆడ కూతురు కూడా అకౌంట్లో డబ్బులు తీసుకుంటా అంటే అందరూ ఆనందపడుతుంటే పాపం వైఎస్ఆర్ వాళ్ళకి మాత్రం కడుపు నొప్పి, పాపం చాలా నొప్పి ఉంది. ఆ డబ్బులు తీసినప్పుడంతా నొప్పే, ఆ డబ్బు కౌంట్ చేసినప్పుడంతా నొప్పి.